Thank you for this evening time. It is my privilege, and also God has given the opportunity to everyone. It is God's plan and God's time. ఈ శుక్రవార దినమున మరి చాలామంది బిడ్డలు ఉపవాస కొడుకులో పాల్గొన్నారు. మనందరం కూడా ఈ ఉపవాస కొడుకులో పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని నామాన్ని కనపరుచుతున్నాను. లెట్ us all meditate today's Bible portion from Psalm chapter 19 verse 1 to 14. ఈ 14 వచనాలు మనము లేఖనం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేస్తాం ద్వారా. మొట్టమొదటిగా దేవుని పని లేకపోతే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ దేవుడి లేఖనంలో మనకు తెలియజేస్తున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. ఇక్కడ దేవుని యొక్క ద వర్క్ ఆఫ్ ద హ్యాండ్ ఆర్ వర్క్ ఆఫ్ హిజ్ హ్యాండీ వర్క్, it will be revealed through the sky and heavens or earth. The heavens declare the glory of God. దేవుని యొక్క మహిమ, where there is a heaven there is a glory, because his hands are made everything. ఆయన చేతి పనుల వల్ల ఇవన్నీ కూడా జరిగినవి. పగటికి పగులు బోధ చేయించినది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. డే అంటు డే అడ్రెస్ట్ స్పీచ్ అండ్ నైట్ అంటు నైట్ షోయిత్ నాలెడ్జ్. ఆ యొక్క జ్ఞానాన్ని తెలుపుతుంది. రాత్రి రాత్రి పగలు పగలు. నిజమే, కొన్నిసార్లు మరి రాత్రి తనంతట తానే జరిగిపోతూ ఉంటుంది. మనము ఒక్కొక్కసారి మనకి ఏదైనా సరే ఇంటి దగ్గర ఏదైనా పెండ్లి, లేకపోతే ఏదైనా సరే ఫంక్షన్, లేకపోతే ఏదైనా చావు కార్యాలు జరిగితే, లేదా ఏదైనా గృహప్రవేశాలు జరిగితే మనకు సమయం తెలియదు. సో వీఆర్ బిజీ విత్ ద షెడ్యూల్. బట్ డే అండ్ నైట్ ఈజ్ నాట్ స్టాప్ ఫర్ ఎనీబడి. పగలు రాత్రి ఎవరి కొరకు అది ఆగదు. బట్ వన్ అకేషన్ దెర్ వాజ్ ద సర్వెంట్ ఆఫ్ జాషువా ప్రేడ్ టు ద లార్డ్ అండ్ ద సన్ వాజ్ స్టాప్డ్ 24 hours. మరి జాషువా ఉన్నటువంటి ఒక సేవకుడు ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగమంటే 24 గంటలు అనగా ఒక రోజంతా కూడా అది మరి ఆగిన సందర్భాన్ని లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. వాటికి భాష లేదు, వాటి మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. దెర్ ఈజ్ నో స్పీచ్ నార్ లాంగ్వేజ్ వేర్ దెర్ వాయిస్ ఈజ్ నాట్ హియర్. నోబడి కెనాట్ హియర్. ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ కామ్, everything went on silent. When we see in the morning, after night, everything will be silent. When we see in the night, when it become evening, everything went on well silent. So there is no speech, not language, where there is voice is not here. But whereas we have voice and language and we can speak, there is a speech. But through human there is a lot of danger will be take place. So ఈ సృష్టి వల్ల, ప్రకృతి వల్ల, ఈ భూమి ఆకాశం వల్ల, ఈ సృష్టి వల్ల ఏమి బాధ లేదు. బట్ వేరస్ ఎవ్రీథింగ్ నో we speak and we have tell anything, so many things. But through human there was a lot of troubles and lot of problems. Their lines is gone out through all the earth, and their words to the end of the world. In them hath he set a tabernacle for the sun. God created a tabernacle for his son. ఆయన సూర్యునికి గుడారము వేసినట్ట. How great God we have, and he is enough God to create, and he was created to create everything. అందుమాత్రమే కాదు, అతను తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనలో సించినట్లు తన పదమునందు పరిగెత్తనలో సించున్నాడు. అతడు ఆకాశం దిక్కు బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చినాడు. అతని వేడిమికి మరిగినది ఎదియు లేదు. ఇక్కడ అండ్ దేర్ ఈజ్ నథింగ్ హైడ్ ఫ్రమ్ ద
heat therein, thereof. Every creation is revealed by sun or the light of the sun or heat. Everything shine. God given the opportunity to the sun. In the morning it must be rise, and evening it will be sunset. So there is nothing will be hide for the sun. The law of the Lord is perfect, converting the soul. The testimony of the Lord is sure, making wise the simple. How great and enough words here. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరలొచ్చేది. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. Those people are fool. They are getting wisdom from God, and they are very much wise enough. వారు చక్కని జ్ఞానవంతులు అవుతారనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. The statutes of the Lord are right, rejoicing the heart. The commandment of the Lord is pure, enlightening the eyes. యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచు. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించను. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి, బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి. హౌ గ్రేట్ వర్డ్స్ ఫ్రమ్ ద scripture. More to be desired as than gold, yo, than much fine gold, sweeter also than honey and the honeycomb. There was a perfect God's will is there. God has perfect plan, and the words of the God is like a gold, and it is very much desired. We just can have, we want it. It is God's plan. How it is, it much fine gold. అది బంగారు కంటేను మేలిమి, బంగారు కంటేను కోరదగినది అంటాడు. స్వీట్ ఆల్సో దెన్ హనీ కదా, తేనె కంటేను జుంటె తేనె, దార కంటేను మధురమైనది. హౌ గ్రేట్ గాడ్స్ ప్లాన్. ఇట్ ఈస్ వెన్ వీ రీడ్ ద వర్డ్, ఇట్ ఈస్ లైక్ ఏ honey or like a honeycomb. Verse 11. Moreover, by them is thy servant word, and the keeping of them there is great reward. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వల్ల గొప్ప లాభము కలుగును. తన పొరపాటును కనుగొనవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పును క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. Who can understand his errors? It is nowadays everybody is making mistakes, and everybody getting errors, make errors. And who can understand their mistakes? Cleanse thou me from secret faults. Everybody have their own faults. రహస్యంగా చేసిన తప్పును క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. Everybody should cleanse thou from the secret faults. Keep back thy servants also from presumptuous sins. Let them not have dominion over me. Then shall I be upright, and I shall be innocent from the great transgressions. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయు. అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడు. యెహోవా నా ఆశ్రయదుర్గమాన విమోచకుడ, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లేకుండా. Let the words of my mouth and the meditation of my heart be acceptable in thy sight, O Lord, my strength and my redeemer. ఈ సాయంకాల సమయంలో తన యొక్క మహాకృప చెప్పన మన పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మనందరూ ప్రార్థన చేసి ఈ ముగిస్తాం. ప్రేమ గల తండ్రి,
మీ అపారమైన విచిత్ర కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన బిడ్డగా రావాల్సిన బిడ్డను ఇప్పుడు వచ్చిన బిడ్డను దర్శించమని అనేకులకి ఆశ్రదకరంగా మా జీవితంలో సాధించమని మనం తగ్గించుకుని వినామని ఇస్తాం. మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మిక్కిలినంతో వేడిని సిద్ధించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒకసారి ఈ సాయంకాల శమూలతో దేవుని అందరికి దీవించి ఆశ్రయించని కాక.